నమస్తే. ఈరోజు మళ్ళీ హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తూ ఉంది. ఈ ఇయర్ ఎండింగ్లో ఈరోజు కాజాగూడలోని ఈ యొక్క ప్రాంతంలో మొత్తం ఈరోజు హైడ్రా కూల్చివేతలు జరగడం జరిగింది. ఇక్కడ నియర్ చూస్తూ ఉంటే మనకి ఇక్కడ చెరువు కనిపిస్తూ ఉంది. ఈ చెరువు వెనకాల ఇదంతా అంటే బఫర్ జోన్ అని వాళ్ళ హైడ్రాకి సంబంధించిన అధికారులు చెప్తూ ఉన్నారు. ఉట్టిన వచ్చి ఈరోజు అంటే వీళ్ళకు నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కనీసం 24 గంటలైనటువంటి సమయం ఇవ్వాల్సి ఉంది. కాకపోతే ఇవ్వకుండా వచ్చి ఈరోజు నిన్న 4 గంటలకు నోటీసులు ఇస్తే ఈరోజు ఉదయాన్నే పొద్దున్నే వచ్చి ఉట్టిన ఈరోజు మొత్తమే కూల్చివేతలు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 10-20 షాపులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పాన్ షాప్ ఒకటి, ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒకటి, అటు పక్కన చూస్తుంటే వైన్స్ కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఆ వైన్స్ మాత్రం వీళ్ళు టచ్ చేయలేదు. వెనకాల ఇంకోటి సంబంధించి 3M కార్ సర్వీస్ సెంటర్ కూడా ఉంది. కానీ వీటికంటే అది ముందు ఉంటుంది. ఉన్నటువంటి సర్వీస్ సెంటర్ అది మన ముందు బఫర్ జోన్లో ఉంటుంది. కానీ వాటిని ముట్టుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వైన్స్ని కూడా వాళ్ళు ముట్టుకోలేదు. అంటే ఎక్కువ ఈ ఒక ఏదైతే మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి వీళ్ళ కన్స్ట్రక్షన్ చేసినట్టుకున్నటువంటి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కావచ్చు, లేకపోతే ఒక పాన్ షాప్ కావచ్చు, లేకపోతే ఈ ఒక్కటి వాటిలోనే కూలా కొట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మరి అక్కడ వీళ్ళు కూడా అదే సందర్భంలో ఇవి కూల్స్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు కూడా ఇక్కడ నుండి ప్రశ్నించడం జరిగింది. ఏదైతే ఆ వైన్స్ ఉంది ప్లస్ అక్కడ ఉన్నటువంటి కార్ షెటర్ కూడా సేమ్ ఇదే ఒక బఫర్ జోన్లోకి వస్తాయి కదా, వాటిని ఎందుకు కూల్చలేరని చెప్పేసి వీళ్ళు అదే సందర్భంలో అటు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులను ప్రశ్నించడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఒకటే సమాధానం ఇస్తారు, వాటిని మాత్రం కూల్చకుండా సైలెంట్గా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు దీనికి సంబంధించినటువంటి ఒక మహిళ ఉన్నారు. సంబంధించి ఇది మీదేనమ్మా కూర్చుంది. ఇప్పుడు మీరు హైడ్రా అధికారిని అడిగిరా వైన్స్ ఎందుకు కూల్చలేదు, లేకపోతే కార్డు సెంటర్ ఎందుకు కూల్చలేదు? డబ్బులు ఇచ్చారు కదా వైన్స్ వాళ్ళు, డబ్బులు ఇచ్చినందుకు అది ఆగిపోయింది. మాకు ఒక రోజు టైం ఇవ్వలేదు. 4 గంటలకు టైం ఇచ్చారు, పొద్దున్న అటాక్ చేసారు మాకు. అది పొద్దున అటాక్ చేసారు, సామాన్లన్నీ లాస్ అయినాయి. అక్కడ గుడిసెలు ఉన్నాయి, గుడిసెల గిట లాస్ చేసారు. మాకు ఉండడానికి ఏం లేదు, బయట పెట్టుకున్నాం అన్ని. మేము వైన్ షాప్ పైసలు తీసుకున్నారు వాళ్ళ దగ్గర, అయితే పైసలు తీసుకున్నారు వైన్స్ దగ్గర పైసలు తీసుకున్నారు. ఏం షాప్ ఉండేమో ఈడనేమో చాయ్ బండి ఉండే, ఈడ పాస్పోర్ట్ సెంటర్ ఉండే, ఈడ మిల్స్ ఉండే, అక్కడ మెకానిక్ ఉండే. మాకు మొత్తం లాస్ చేసేసారు. ఒక్క రోజు టైం అడిగినా మాకు ఇవ్వలేదు. తీయండి అమ్మా తీయండి అనేసి జేసీపీ పెట్టి మొత్తం లాస్ చేసేసి వెళ్ళిపోయారు. నోటీస్ 4 గంటలకు ఇచ్చారా? నోటీస్ 4 గంటలకు ఇచ్చారు. నా దగ్గర నోటీస్ గిటా ఉంది. అలా టైం ఎంత ఇచ్చిరమ్మా? 24 గంటల టైం ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇక్కడ హియర్ యూ ఆర్ రిక్వెస్టెడ్ టు వేకేట్ ద సైట్ విచ్ ఇస్ కమ్ అండర్ ద బఫర్ జోన్ విత్ ఇన్ ద 24 hours. అంటే మీరు ఇక్కడ అక్కడ ఉన్న ఇచ్చినటువంటి నోటీసులనే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం. ఎప్పుడు ఇచ్చారు? 28 తారీఖు. ఓకే, నిన్న ఇచ్చిరు మాకు. కాకపోతే మీకు ఇచ్చింది నిన్న, కానీ ఇది నోటీసు రిలీజ్ చేసింది మాత్రం 28 తారీఖు ఉంది. అంటే వాళ్ళు మీకు అందజేసింది నిన్న 30 తారీఖు. ఈ ఆర్డర్ రావడం మాత్రం 28 తారీఖు వచ్చింది. కాకపోతే వీళ్ళకి అందజేసింది నిన్న సాయంత్రం అందజేసారు. కాబట్టి ఎప్పుడు అందజేస్తే అప్పటి నుంచి సమయాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కాదు, ఈరోజు ఎన్ని గంటలకు వచ్చారు? పొద్దున్న 9 గంటల నుంచి స్టార్ట్ చేసారు. మొత్తం డ్యామేజ్ చేసేసారు సామాన్ అన్ని. సామాన్ తీసుకునేందుకు కూడా టైం ఇవ్వలేదు. ఒక అరగంట ఆగమన్నా ఆగను నేను అనేసి మొత్తం డ్యామేజ్ చేసి ఈ నుంచి సిగ్నల్ వరకు. ఇప్పుడు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీయా? కాదు, పట్టభూమి. ఇది పట్టభూమి. బఫర్ జోన్ ఉన్నంటారు. బఫర్ జోన్ ఉన్నదంటారు. ఇక్కడ కాల్వ ఉంది. కాల్వ అందుకు మేము కొలిసి మీకు ఇచ్చేస్తాము, ఒకవేళ మాది ఉంటే ఓకే, లేదంటే మీకు ఇచ్చేస్తామని మాట్లాడుతున్నారు. ఏమో అది తెలియదు మాకు. మేము మొత్తం సాఫ్గా నీట్గా ఉంటేనే కొలుస్తాం, లేదంటే కుదరదని చెప్పి మాట్లాడారు. ఎంతవరకు లాస్ అయి ఉంటారు మీరు? మేము అంటే 15 तक समझो 10 तक 10 లక్షల రూపాయలు లాస్ అయినాం. మేము పిల్లల్ని తీసుకొని మేము రోడ్డు మీద బతుకుతుంటే మాకు ఆధారం లేకుండా ఇది చేసిర్రు అనమాట. మరి వైన్ షాప్ తీసేయలేరు, మరి అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి అవి తీయలేరు. మీనాక్షి ఉంది, మీనాక్షి తీయలేరు. దీన్నే అటాక్ చేసిర్రు, ఈ నుంచి ఆంధ్రాకి అటాక్ చేసిర్రు. మరి మేము ఎక్కడ వెళ్ళాలి? మాకేమన్నా పొజిషన్ ఉందా, లేకుంటే ఏమన్నా సాయం చేస్తారా? నోటీస్ ఇచ్చి కూడా 24 గంటలు అయితే లేదు కూల్చివేత. అస్సలు నోటీస్ ఇచ్చినా ఏమన్నా ఎక్కువ మాట్లాడితే మా హస్బెండ్ జేసీపీ తీసుకొచ్చి గుల్ల కొడతా, ఎక్కువ మాట్లాడకు నువ్వు అని చెప్పి మాట్లాడారు. ఎవరు పేరేం పేరు? ఆయన పేరు తెలియదు మాకు. ఎంఆర్ఓనా? ఎంఆర్ఓనే వచ్చినుండే, ముగ్గురు వస్తే నోటీస్ ఇచ్చిర్రు. ఇక్కడనే వేస్తే ఫోటోలు దించుకొని వెళ్ళిర్రు. 4 గంటలకు వెళ్తే ఒక రోజు టైం ఇవ్వండి సార్ మేము తీసేస్తామంటే లేదు రేపు పొద్దున్న వరకు ఒకవేళ తీయకుంటే జేసీపీ తీసుకొచ్చి
మొత్తం గులగొట్టేసామని గులగొట్టేసారు. సామాన్ తీసేదాకా గిట్ట ఆగలేదు. మొత్తం డ్యామేజ్ చేసేసారు. పంచర్ షాప్ డ్యామేజ్ చేసారు, మాది డ్యామేజ్ చేసేసారు, గుడిసెలు అన్ని డ్యామేజ్ చేసేసారు. పాపం వాళ్ళు అట్లా కూర్చున్నారు గుడిసెలు అది చేసినందుకు. అంటే హైకోర్టు ఎంతగానో చెప్పినాక కూడా వీళ్ళు 24 గంటల టైం కాకముందే కూల్చేస్తున్నారు. అడిగిరా మీరు హైకోర్టు చెప్పిన ఆర్డర్స్ ఏమైనా చూపించారా? మాట్లాడండి అని మాట్లాడుతారు. ఏం మాట్లాడతాం 4 గంటలకి? అధికారి పేరు ఏం చెప్పలేదా మీకు? ఏం చెప్పలేరు. రైట్. దీనికి సంబంధించి హైడ్రాకి సంబంధించినటువంటి చూడాల్సిన అవసరం ఉంది రంగనాథ్ గారు. ఇది ఒకటి మీకు పదే 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 హైకోర్టు నుంచి ఆర్డర్స్ చెప్తూ ఉన్నారు, మీరు కంపల్సరీ 24 గంటల నోటీస్ ఇచ్చిన తర్వాత 24 గంటల సమయం ఇవ్వాల్సిందే. వాళ్ళు కనీసము వాళ్ళకున్న సమాన్లో లేకపోతే ఇంకేంటియో తీసుకొని ఆ ఒక సమయాన్ని ఇస్తే వాళ్ళు తీసుకుంటే కలిగిన ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు ఉటావుటిన వచ్చి నిన్న 4 గంటలకు మీరు నోటీసులు ఇస్తారు, ఈరోజు పొద్దున వచ్చి ఉటావుటిన సమాన్ తీసుకుంటామని కూడా టైం ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారు. అంటే చిన్న బతుకులు వాళ్ళే, ఏదో చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటరు లేకపోతే ఇంకోటి పెట్టుకుని బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇలా ఉటావుటిన వస్తే వాళ్ళ ఫ్రిడ్జ్లు ఉంటాయి, సరే సమానం ఉంటాయి, అవన్నీ కూలబెడితే ఎంత నష్టం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రశ్నిస్తున్నాం, ఇదే రంగనాథ్, ఇదే హైడ్రా అనేది ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ వైన్స్ ఎందుకు కూడా కొట్టలేదు, ఆ వెనకాల ఉన్నటువంటి కార్ సెంటర్ ఎందుకు కూడా కొట్టలేదు, ఆ కార్కేట్ సెంటర్ ఎందుకు కూడా కొట్టలేదు, ఇది కూడా వాళ్ళు అడుగుతారు. దీనికి కూడా సమాధానం చెప్పాలి రంగనాథ్. ఎందుకంటే మీరు కూల్చివేతలు చేస్తూ ఉన్నారు, హైడ్రాకి సంబంధించి కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి, మీరు ఎవరి పరిస్థితులేదు. బఫర్ జోన్ ఉన్న కూలగొట్టు, దానికి సమయం ఇచ్చి వాళ్ళకి ఒక ఆధారం చూపించి వాళ్ళ సమానం తీసుకున్న తర్వాత కూలగొట్టు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పైసలు ఇచ్చినో లేకపోతే వీడిని వదిలేసి ఈరోజు వీళ్ళ ఒక ఏదైతే ప్రశ్నించారో డబ్బులు లేకపోతే అదే ఆర్థిక స్తోమత లేదో లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదో వాళ్ళను ఉటావుటిన ఇట్లా అన్యాయంగా కూలగొడతా ఉంటే వాళ్ళ బాధలు మీకు దాకుతాయి. ఇప్పుడు వీళ్ళని ఎందుకు కూలగొట్టలే ఇదే అడుగుతా ఉన్నారు. వీళ్ళు ఎందుకు కూడా కొడతలేవు, ఈ వైన్ షాప్ ఎందుకు కూడా కొడతలేవు, అక్కడ ఉన్నటువంటి కార్ కేర్ సెంటర్ని ఎందుకు కూడా కొడతలేవు, ఇవి అనిపిస్తలేవా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు హైడ్రా నుంచి లేకపోతే ఇవి రంగనాథ్ వరకు చేరే ఉండనుకుంటా. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులే నిర్లక్ష్యం వహించి వీళ్ళు తన డబ్బులు తీసుకొని లేకపోతే ఇంకా ఏమైనా తీసుకొని ఆ వదిలిపెట్టినటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ ఈ వీడియో కనుక ఆ రంగనాథ్ చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి ఈ రోజే ఇప్పుడు రేపు పొద్దున లేకపోతే న్యూ ఇయర్ ఉంది కాబట్టి పొద్దున్న వచ్చాయినా సరే ఒక వైన్ షాప్ని ఒక కార్ కేర్ సెంటర్ని నువ్వు కూలగొట్టినప్పుడే నిజంగా హైడ్రా పనిచేస్తుంది అనుకుంటారు. కానీ లేకపోతే పేదల పక్షాన వీళ్ళ మీద ఉక్కుపాదం మోపేదానికి హైడ్రా ఉపయోగపడుతుంది అందరు భావిస్తున్నారు. అది కాదు అంటే వచ్చిన పొద్దున వచ్చి వైన్ షాప్ కూలగొట్టాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ కార్ కేర్ సెంటర్ కూడా కూలగొట్టాలి. బట్ బఫర్ జోన్లో ఉంది నిజమే, కాకపోతే నువ్వు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, సమయం ఎందుకు ఇస్తలేవు? ఒకసారి ఆలోచించాలి దీని పట్ల. ఎందుకంటే ఇట్లా ఉటావుటిన వచ్చి మీరు హైకోర్టు చెప్తే అయినారు, చెప్తే అయినారు అంటే మీ ఇష్టం. అంటే ప్రభుత్వం ఏవైతే ప్రభుత్వమా లేకపోతే దీని వెనకాల మీ హైడ్రా వెనకాల అసలు ఎవరు ఉన్నారు అంటే ఇక్కడ నేను చెప్పిన చైర్మన్గా మాత్రం అటు ముఖ్యమంత్రి ఉండు కదా, మరి ముఖ్యమంత్రి ఎవరైతే ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకోళ్ళకో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కూల్చగొర్రి పొలిటికల్కి సంబంధించిన పైసలు ఇచ్చిన కూల్చగొర్రి పైసలు ఇయ్యరో లేకపోతే ఇట్లా ఎవరు ప్రశ్నించడానికి పొలిటికల్ పవర్ లేని వాళ్ళకి కూల్చండి అని చెప్పేసి మరి వాళ్ళ చైర్మన్ నుంచే మీకు ఆదేశాలు వస్తున్నాయా? ఇవన్నీ ఆలోచించాలి కదా. ఇక్కడ ఉటావుటి నా ఇష్టం ఉన్నట్టు కూలగొడతాము, ఇష్టం ఉన్నట్టు మాదే రాజ్యము, ఇక హైడ్రా వచ్చిందంటే ఇక హైడ్రా వస్తే ఇక మేము ఏమైనా చేయగలుగుతాము, హైడ్రాకు మాకు అంత పవర్స్ ఉన్నాయి అని చెప్పేసి విరవీత మాత్రం ఊరుకోవచ్చు. కోర్టులు ఊరుకోవు లేకపోతే ప్రజలు కూడా ఊరుకోరు, మీకు బరాబరి బుద్ధి చెప్తారు. ఎందుకంటే హైడ్రా అంటే ఒక చట్టబద్ధత, ఒక కూలగొడితే ఒక మంచి పేరు వచ్చింది, దాన్ని అలానే కాపాడుకోవాలి. కానీ ఇట్లా ఇష్టం ఉన్నట్టు చేస్తే హైడ్రాకు ఉన్నటువంటి పేరు పోతుంది, లేకపోతే మీ మీద కూడా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు నిజంగా హైడ్రా వాళ్ళ కూల్చివేతలు చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఇక్కడ రండి, కాజాగూడకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ వైన్స్ను ఆ కేర్ సెంటర్ కూలగొట్టితే నిజంగా హైడ్రా పనిచేస్తుందని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉంటారు. కెమెరామ్యాన్ ఇంకేమున్నాయి ఇక్కడ? మీనాక్షి ఇక్కడ మీనాక్షి అట్ లాస్ట్కు కాలు అది డైరెక్ట్ మీనాక్షి కాలు అక్కడ చెప్తున్నారు వాళ్ళకి మనకు ఇక్కడ సంబంధించి ఇక్కడనేమో కార్ కేర్ సెంటర్ అది వైన్స్ ఉంటే ఇక్కడ మీనాక్షికి సంబంధించినటువంటి అది ఉంది. ఆ ఉన్నటువంటి ఇక్కడ చూస్తూ ఉన్నాయి, మీకు చాలా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తూ ఉండే. ఈ బిల్డింగ్లు అన్నీ కూడా మరి ఇవన్నీ కూల్చాలి కదా, వీళ్ళు ఒక్కలే కూల్చారు, మరి వీళ్ళు ఎందుకు వదిలిపెడతారు, వీళ్ళు ఎప్పుడు కూల్స్తారు అంటే వాళ్ళ నుంచి వాళ్ళు డబ్బులు ఇచ్చిరు లేకపోతే వాళ్ళ పొలిటికల్ ప్రెషర్ ఉంది కాబట్టి ఈరోజు కూల్చకుంటే సపరేట్గా ఉంటుర్రు. ఈ నుంచి అందాక మొత్తం కూల్చేసారు. ఎక్కడన్నా మీద షాప్ పోయిందా ఎందులో లేదు, ఇట్లా ఏమంటారు, ఇట్లా కూల్చేస్తారు ఇష్టం. నిన్న 24 గంటల కానీ కూల్చేస్తారు ఏమంటారు? అదే కానీ ఇక చెప్పి కూలగొడితే బాగుంటుంది, చెప్పకుండా కూలగొడితే ఇప్పుడు షాపులు లాస్, మన సామాన్లు లాస్. చెప్పాలి 2 రోజులు 3 రోజులు పర్మిషన్ ఇచ్చి కూల దింగితే అది పద్ధతి అంటారు.
కాదు, ఒకటి ఇక్కడ వైన్స్ ఉందన్న, వైన్స్ కూడా ఏమని లేదు, ఇక్కడ కార్కేషన్ అవి కూడా బఫర్ జోన్లో ఉన్నాయి కదా, మరి వాటిని ఏమో ఏమని లేదు, వీళ్ళనేమో అంటే ఇంకా అది రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తారు కదా లోపల అసలు ఏమన్నారు అన్నట్టు, మామూలు ఉన్న వాళ్ళని దింగుతారు. అది కథ. ఇది కరెక్టే అంటారా? కరెక్టే. ఇది కాంగ్రెస్ రాజ్యం నడిచేది అది. వాళ్ళ తన పొలిటికల్ సపోర్ట్ ఉంది, పైసలు తీసుకురు అంటారు. అంతే, తీసుకున్నానికే కదా. వాళ్ళని టచ్ చేసేద్దాం ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. రాజకీయ నాయకులు ఉంటారు, అందరు పొలిటికల్ ఉంటారు, ఒక్క ఫోన్ తోనే మొత్తం ఆగిపోతాయి. ఇలాంటి అలగ జనాల దగ్గరికి వస్తే ఏముంటారు, 2 నిమిషాల పని అయిపోతుంది. వీళ్ళు ఎవరు అడుగుతారు, ఎవరు చెప్పుకుంటారు? వీళ్ళతో పైసలు ఉంటాయి, కోర్టుకి వెళ్ళడానికి, దానికి వెళ్ళడానికి. కొన్ని లక్షలు సంపాదించుకున్నారు. లేబర్ కాలనీ ఉండే బీఆర్ వాళ్ళు, దీంట్లో లేబర్ కాలనీ పెట్టి కిరాయిలు తీసుకున్నారు ఒక 10 సంవత్సరాలకి. మొన్న పోయిన సంవత్సరం ఖాళీ అయింది. మీరు ఎక్కడ ఉంటారన్న? మీరు మీనాక్షి ఉంది, దాన్ని టచ్ చేస్తారా? బిల్డింగ్ అంత పెద్ద బిల్డింగ్ దీంట్లోనే చెరువులోనే ఉంది. అది ఆయన రంగనాథ్ గారికి తెలియదు మాత్రం అంతా. అది అక్కడ అది కూడా ఉంది. ఇంకోటి ఏంది, స్టూడియో కూడా ఉంది. కాదు, అది అవన్నీ ఉన్నాయి. దాని దగ్గరికి వెళ్ళి టచ్ చేయమని చెప్పు, ఎవరు టచ్ చేయరు. ఇదేంటంటే లోకల్, ఇది మామూలుగా 5-10 రోజుకు 1000 రూపాయలు సంపాదించిన వాళ్ళ మీదే అది చేస్తారు ఎవరే కానీ. దమ్ము ఉంటే అదే గులగొట్టమని చెప్పి దాని టచ్ కూడా గేట్ దగ్గర కూడా ఎవడు వెళ్ళలేడు, టచ్ కూడా చేయరు. ఇది ఇవంటే చిన్న వాళ్ళు. ఇప్పుడు ఆ షాప్ దగ్గరికి వెళ్ళమని అంటే వాళ్ళు కూడా మేము ఖాళీ చేయమని కూడా చెప్పలేదంట. వాళ్ళు ఖాళీ చేస్తాం కానీ మాకు టైం కావాలన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరండి ఎవరు. ఒక 2 నిమిషాలతో పని అయిపోద్ది, ఒక్కటే ఫోన్ కాల్తో పని అయిపోద్ది సార్. దీన్ని ఇలాంటి వాళ్ళ మీదనే మొత్తం అది చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళమని ఇప్పుడు సార్ కొంచెమే గులగొట్టి వెళ్ళిపోయాడు, మరి మొత్తం గులగొట్టవచ్చుగా, అది అందులో ఉందని వాళ్ళకి కూడా తెలుసు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అలా ఉంటుంది. ఏమంటారంటే ఇది ఇక్కడ ఉన్న చూస్తా ఉంటే అక్కడ అపర్ణకు సంబంధించినటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చాలా బిల్డింగ్లు ఇవన్నీ మరి ఇవెందుకు కూలగొడతలేరు? ఫస్ట్ అవి కూలగొట్టి అవి కూలగొట్టిన తర్వాత హైడ్రా తర్వాత వీటి పైకి రావాలి. కానీ మీరు అనవసరంగా చిన్న ప్రాణాల కోసం, చిన్న అటువంటి జీవితాల కోసం ఏదో 1000-2000 రూపాయలు సంపాదించుకున్నటువంటి జీవితాల మీద పడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు జనాలు చెప్తా ఉన్నారు, అరే మీకు దమ్ముంటే ఒక వైన్స్ కొట్టు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అపర్ణకు సంబంధించినటువంటి బిల్డింగ్ చాలా ఉన్నాయి, వాటిని కూడా కొట్టండి, వాటిని మాత్రం ముట్టుకుంటలేరు కానీ వీళ్ళు చిన్న ప్రాణాల మీద పడుతున్నారు కానీ అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఇంకా దీని ఒక ఏదైనా ఒక సమీక్ష చేయండి. మీరు ఒక క్లియర్గా ఒకటి చెప్పండి, అసలు గవర్నమెంట్ మీ పాలసీ ఏంది? అయితే మీ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళే కులగొట్టరు, లేకపోతే ఇంకోటి లేకపోతే ఈ పేదలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కులగొడతామని చెప్పేసి క్లియర్గా చెప్పినా అయిపోతుంది కదా, ఎవరి నుండే చదువుకుంటారు. చిల్లరకే ఉంటాయి ఇప్పుడు ఏవి అన్ని మొత్తం, మళ్ళీ ఇగుల కొడతలేరు ఎందుకు? అదే కదా. ఇప్పుడు దీని వెనకాల ఇట్లా కాలువ ఉంది, మూసి కాలువ. ఆ కాలువ మొత్తం కబ్జా చేసి అపర్ణ మొత్తం బిల్డింగ్లు లేపేసి అవి గుల కొట్టమని మళ్ళీ ఇప్పుడు కనిపించేటివి అవి గుల కొట్టరు. ఎందుకు గుల కొడతారు? అట్లా చిన్నవి గుల కొడతారు. గుల కొట్టినా కానీ ఇది పకడ్బందీ చేయాలి, మళ్ళీ ఏరేవాడు కబ్జా చేయకుండా ఫెన్సింగ్ వేసి మంచిగా చేయాలి. ఇట్లా చేస్తే ఇప్పుడు తాత్కాలిక షెడ్డే అండి, ఇది మామూలు తాత్కాలికంగా షెడ్ వేస్తారు, ఇది కబ్జా చేస్తారు. వాళ్ళని ఎవరు అడిగారు? ఇక్కడ వీళ్ళని ఎల్లగొట్టేసి మళ్ళీ కబ్జా చేసేయడానికి అంతే. మళ్ళా ఇప్పుడు మెల్లమెల్ల కబ్జా చేసుకుంటేనే వెళ్ళిపోతారండి మొత్తం. మెల్లమెల్ల ఇట్లా వాళ్ళు పెద్ద వాళ్ళు వేసుకుంటే ఎవరు అడగరు కదా. ఇప్పుడు నార్మల్ నాలాంటి వాళ్ళు నీలాంటి షెడ్ వేసుకున్నాం అనుకో, షాప్ పెట్టుకున్నాం అనుకో, 2 నిమిషాలు తీసేస్తారు. దాని కింద ఒక 25 ఎకరాలు 30 ఎకరాల చెరువు, అది 20 ఎకరాలు మొత్తం కబ్జా చేసి అంతా కొడితే ఇప్పుడు 10 ఎకరాలు ఉంది, మొత్తం 20 ఎకరాలు కబ్జా అయిపోయింది. మొత్తం బిల్డింగ్ లేపినా మళ్ళీ గూల కొట్టమన్నది అట్లా. ఎందుకంటే మొత్తం డబ్బు ఉన్నారు కదా వాళ్ళు, కూల కొట్టలేరు అట్లా. రైట్, ఇక్కడ స్థానికంగా ఉన్నది కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీకు నిజంగా హైడ్రా పని చేస్తాం అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి 10 ఎకరాల్లో మొత్తం బిల్డింగ్లు ఉన్నాయి, ఫస్ట్ అవి గూలగొట్టండి, అవి గూలగొట్టిన తర్వాత ఇక్కడ రాండి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి చూద్దాం ఎక్కడైనా మీరు ఫస్ట్ రాండి, ఫస్ట్ రంగనాథ్ గారు ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చి చూడండి నిజంగా ఇవి బఫర్ జోన్లు ఉన్నాయి, ఇవి లేవు. ఈ యొక్క చిన్న ప్రాణాలకు సంబంధించినటువంటి చిన్న షెడ్లను కూడా కొడుతుర్రు. ఇది గిదా హైడ్రా మీది, హైడ్రా వచ్చింది చిన్న పాన్ షాపులు కూల్చేందుకు, లేకపోతే ఆ చిన్న షెడ్లను కూల్చేందుకు, మెకానిక్ షెడ్లను కూల్చేందుకు మీ హైడ్రా వ్యవస్థ ఏర్పడింది దీనికోసమా? ఏం చెప్పారు మీరు? పెద్ద గుల కొడతారన్నారు కదా, నాగార్జునది తప్ప ఇంకెవరైనా గుల కొట్టిరా పెద్దవి? అక్కడ సంబంధించిన అపర్ణవి ఉన్నాయి, అవన్నీ గుల కొడతావా? ఇక్కడ ఉన్నట్టు గిదేందుకు ఇది ఒక షెడ్ చంపిస్తుంది వైన్ షాప్, దీన్ని ఎందుకు గులగొట్టలే? ఇక్కడ ఉన్నట్టు చిన్న గులగొట్టినప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు?
చేసేది ఉంటే పని చేస్తే కరెక్ట్ చేయాల్సింది ఉంది, లేకపోతే వదిలేసేయండి, ఎవరి దారిలో వాళ్ళు పోతారు. ఇక్కడ చిన్న ప్రాణాల మీద పట్టుకుంటూ చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టుకుంటా మీరు ఏమంటే పైసకి ఆనందం పొందుతుర్రా, లేకపోతే ఇది ఇప్పుడు ఖాళీ చేసి దీన్ని కూడా ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తుర్రా? దీనికి సంబంధించిన పక్క చెరువు మొత్తం చెరువు, ఇవన్నీ చెరువులే, అవన్నీ కూడా కొట్టాలి మరి, ఇవన్నీ కూడా కొట్టాలి మరి గుల కొట్టాలనుకుంటే. ఈ పెద్ద బిల్డింగ్, ఆ పెద్ద బిల్డింగ్ మొత్తం చెరువు ఉంటే అది చెరువు మాయమైపోయింది. అసలు చెరువే లేదు, మొత్తం పూల చెట్లు అవన్నీ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు అంతా అది చెరువు కిందకే వస్తుంది. మళ్ళీ అది ఎందుకు గులగొట్టారు? ఈ పక్కన చెరువే ఇది, మొత్తం కబ్జా చేసి. ఏం షాప్ ఉండే అన్న మీది? అదేం లేదన్న. ఇట్లా ఎందుకు ఇట్లా కులగొట్టేప్పుడు ఏమి అడిగారు అడ్డూరు? అయిపోయిందన్న, ఏం చేస్తామన్నా? మెకానిక్ షాపా? మెకానిక్ షాప్. షాప్ మాదే అన్న, ఏం చేస్తాం చెప్పి. ఏం షాపు? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మాది. సెంటర్. ఓకే. 10 లక్షలు పెట్టింది. ఏం చేస్తామన్నా దానికి? మరి అది ఎందుకు కులగొట్టలేని అడగలే మీరు? అది కులగొట్టున్న తర్వాత కులగొట్టానలే అట్లా ఎట్లా అంటామన్నా? మన మాట ఎవరు వింటారు చెప్పు? నువ్వు వింటావు మన మాట. ఇప్పుడు నువ్వు వచ్చి వింటున్నావు, ఇంకెవరు వింటారు చెప్పు? అంతే కదా. ఎవరు ఎంఆర్ఓ పేరు ఇట్లా ఏమైనా చెప్పిండా? చెప్పలేదన్నా. చెప్పలే, ఏం చెప్పలే. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, మన హైడ్రా అన్నది తెలియదు, ఎవరో తెలియదు. నోటీస్ ఇచ్చిర్రు, వెళ్ళిపోయారు, ఇక అంతే ఉంటది. టైం గిట్ ఇవ్వకుండా మరీ ఇంత అన్యాయం చేయొద్దు. అట్లా అట్లా చాలా మంది సఫర్ అవుతారు ఇట్లుంటే. అదే 10 లక్షల రూపాయలు మీకంటే ఒకరి జీతం ఖరాబ్ చేసినట్టే కదా. అప్పులకి తెచ్చి ఇంట్రెస్ట్లకి తెచ్చి కట్టుకుంటారు కదా. మరి ఒక్కొక్కడు అప్పు గిట్టి ఇయ్యాడు, ఎట్లుంటది మరి? ఇంత లాస్ ఉంటుంది అన్న. ఏం చెప్తాను చెప్పు అసలు? ఇప్పుడు వచ్చి ఏమైందని అడిగితే ఏం చెప్పాలి చెప్పు అందరికి? ఎవరేం దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? మేము కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నాము, కంపల్సరీ వైన్స్ ఎందుకు కూడా కొట్టలేదు అని అడుగుతున్నాం. ఇప్పుడు పక్కనే ఉంది కదా అది. అది నువ్వే అడగాలన్నా, అది మీరే అడగాలి. అది అడుగుతున్నాం, మీరు అడగాలి. మీరు ఎందుకు అక్కడ పక్కన మీనాక్షి అంత పెద్ద బిల్డింగ్ ఉంది, అంత బిల్డింగ్ చదువులోనే ఉంది అది మొత్తం. అది ఎందుకు కూలగొట్టలేదు మరి? పాయింట్ చూసుకోవాలి మనం ఫస్ట్. సో అది పక్కన ఏం చేసింది చెప్పు? ఏం లేదు చెప్పు. హైడ్రా పేరిట అన్యాయమే చేస్తున్నారు తప్ప, లేకపోతే ప్రభుత్వ భూములు రక్షిస్తున్నాం అన్నటువంటి పేరుతోటి ఒక చిన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు రంగనాథ్ గారు ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చి ఒకసారి అంత పరిశీలించండి. ఇవన్నీ అపహరణకు సంబంధించిన టచ్ చేస్తారా మీరు? టచ్ చేస్తే మీకు నిజంగా హైడ్రాకు దమ్ముందా? మీరు గూల కొట్టాలనుకుంటే ఫస్ట్ ఇవన్నీ కూడా కొట్టండి. ఇవన్నీ కూలగొట్టిన తర్వాత వీళ్ళ చిన్నగా అప్పుడు కూలగొడతావా, లేకపోతే వాళ్ళకు ఏదో ఒకటి చూపించే ప్రయత్నం చేయండి. మీరు వస్తారు, కూలగొడతారు, వాళ్ళని ప్రశ్నించేటోళ్ళు ఎవరు ఉండరు కాబట్టి, మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు ఉండరు కాబట్టి, వాళ్ళ మీద వాళ్ళకి అండగా ఎవరు నిలబడరు కాబట్టి వాళ్ళను ఇట్లా ఇబ్బంది ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. చూద్దాం మరి. ఇంకా హైడ్రా విషయంలో కొంచెం ఆచి చూసి ఒక ఏదైతే సమయం ఇస్తారో 24 గంటల సమయం ఇవ్వండి. సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళ వస్తువులు ఏమైనా ఉంటే అవి తీసుకుని సమయం ఇచ్చి కూలగొట్టండి. వాళ్ళు కూలగొట్టడంలో దాన్ని అబ్జెక్షన్ చేస్తలేరు. మరి ఒక సమ్మానం తీసుకున్న టైం ఇయ్యరు అని చెప్పేసి వాళ్ళ వేదన చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.